దయా కనికరింగల మా దేవ, నమ్మకమైన సజీవమైన దేవ, ఎన్నడూ మారని మార్పు చెందని తండ్రి, మా ప్రభును మా రక్షుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకై సెలవులు అప్పగించుకొని మీరు కార్చిన శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా ఇచ్చిన రక్షణకై, విమోచనకై, పాప పరిహారంకై స్తోత్రాలు. నీ ప్రేరణ చేసుకుని ఇంతవరకు కాపాడి సజ్జల గురించి మా యాత్రా జీవితంలో మరి యొక్క ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. ఎంతోమంది చూడలేని వారుగా లోకాన్ని ఇచ్చిన వారు ఉంటుండగా ప్రభావ మీరు ఇంకా జ్ఞాపకం చేసుకున్నారు. వందనాలు. ఇదే కాలం మీ సాన్నిధ్యంలో రాగలిగే ధన్యత, భాగ్యం మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. ఇదే కాలంలో కుటుంబ ప్రార్థనగా ప్రారంభ దినాన్ని ప్రారంభించడానికి, అలాగే మీరు ఇస్తున్న కుటుంబ ప్రార్థనతో ముగించడానికి మీరు ఇస్తున్నటువంటి దివ్యమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు. ఈ కరోనా ద్వారా ఎంతోమంది ఆయనటువంటి అనారోగ్య పరిస్థితులకి మరి వెళ్ళుంటుండగా ప్రభావ అనేక ఇబ్బందులు, కష్టాలు, పరిస్థితులు తండ్రి మా ప్రభావం జరుగుతుండగా మీరే జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి. ఈ తెగుల్ని మీరు ఒక్కరే మా ప్రభు కంట్రోల్ చేయగలిగిన వారు మా ప్రభు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఎంతో విజృంభించింది గత 3 నెలలను బట్టి, ఇంతవరకు ఏమాత్రం తగ్గలేదు. మరి ప్రభు ఈ పరిస్థితుల ద్వారా ప్రజలతో కలవరం, అశాంతి, అసమాధానం, నెమ్మది లేని వారుగా ఉంటుండగా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ప్రభు కృషి పెట్టండి, జ్ఞాపకం చేసుకోనండి. దీని ద్వారా ఎంతోమంది మా ప్రభు చనిపోయిన వారుగా, యేసుక్రీస్తు లేకుండానే రక్షణ అనుకోలేకుండా సువార్త విని కూడా ప్రజలు ఎంతో నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, అనాలోచనగా వెళ్ళేటువంటి పరిస్థితులు మేము చూడగలుగుతున్నాం. కృషి పెట్టి జ్ఞాపకం చేసుకున్నాము, సహాయం చేయ ప్రభు. ఇప్పుడైనా ఉన్నవారు ఇంకా రక్షణ అనుకోలేని వారు, హార్మోన్స్ పొందకుండా జీవితంలో ప్రభువును అంగీకరించకుండా అలాగే జీవిస్తూ వెళ్ళిపోతే ఎంతో విచారకరమైనది. కనుక మీరే సహాయం చేయండి. ఆజ్ఞానకాలం దేవుడు చూసి చూడనట్టు గుండెను. ఇప్పుడైతే అందరూ అంతటా హార్మోన్స్ పొందాలని మీరు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నారు. సహాయం చేయండి ప్రభు, కృషి పెట్టండి, జ్ఞాపకం చేసుకోనండి. మీరు ఈ సమయంలో ప్రత్యేకంగా యెహోషువ గ్రంథం పాఠాలు క్రైస్తవ జీవితానికి అన్వయించుకోవడానికి మా ప్రభు సహాయం చేయండి. యుద్ధవీరుడు, సైనివీరుడు, మా ప్రభు రాజ్యాన్ని జయించిన వాడు యెహోషువ చివరి వరకు, ఆఖరి వరకు మరి మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నిశ్చయత కలిగి ప్రభు కొరకు జీవించిన వాడుగా మేము చూడగలుగుతున్నాం. ఆఖరికి ఇద్దరే వెళ్ళగలిగినారు. ప్రభు చివరి కాలంలో మానవులు కలిగి విధాలుగా ఇవ్వబడుతున్నటువంటి ఈ అవకాశాన్ని శరీర విధానంలో సద్వినియోగపరుచుకునేవారుగా, వినియోగించుకునేవారుగా, ఉపయోగించుకునేవారుగా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ప్రభు జ్ఞాపకం చేసుకుని వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకెవరైతే రావాలని ఆశిస్తున్నారో వాళ్ళు కూడా సకాలంలో రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రారంభం నుండి చివరి వరకు మీ సన్నిధి, సాహసం మాతో ఉంచుము. తిరుగుని ఆకాశం దయచేయము. ఎప్పుడో నిర్మూలం ఈ దాని కాంపౌండ్ చుట్టూ కూడా మీ కాపుదల, నీ భద్రత మరి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు ఏ తెగులు గుడాలను సమీపించదనండి మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభు సహాయం చేయండి, కృషి పెట్టండి. మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాం. మేము దాసుని జ్ఞాపకం చేసుకున్నాము. అట్లు మా ప్రభుని ప్రజలకు క్షేమాభివృద్ధికరంగా ఉండగలిగినట్లు మీరే సహాయపడమని మా తండ్రి మీ కొరకై నీ ప్రజలను బలపరిచి ఈ ఆఖరి కాలం, చివరి కాలంలో, మీరు ఆఖరి దినాల్లో పరిస్థితులన్నీ కూడా ప్రభు ప్రస్తుత దినాలు మా కళ్ళ ముందే రకరకాలైన పరిస్థితులు మరి చూడగలుగుతున్నాం, వింటున్నాం. ఈ పరిస్థితులన్నింటిలో మీరే జ్ఞాపకం చేసుకొని కృషి పెట్టమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరూ మీ దయగలిగిన, కనికరం కలిగిన కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.
127 స్తుతులకు పాత్రుండవు. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. జీవపు రొట్టె మైత్రివి నీవే, తృప్తిపరచిన ప్రియుడావు నీవే. జీవపు రొట్టె మైత్రివి నీవే, తృప్తిపరచిన ప్రియుడావు నీవే. గొప్ప కార్యము చేయా, గొప్ప కార్యము చేయా. మా సమాజము నీవే, మా సమాజము నీవే. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. లోకమునకు వెలుగు నీవేగా, ఆ నేత్రముల తెరచితివిగా. లోకమునకు వెలుగు నీవేగా, ఆ నేత్రముల తెరచితివిగా. అద్భుతము చేసితివి, అద్భుతము చేసితివి. మా ప్రకాశము నీవే, మా ప్రకాశము నీవే. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. ఏకైక సారం ఆకీల నీవే, ప్రవేశించి రక్షించినావు. ఏకైక ద్వారం ఆకీల నీవే, ప్రవేశించి రక్షించినావు. పూర్ణాక్రియ చేసితివి, పూర్ణాక్రియ చేసితివి. సంపూర్ణ శాంతి నీవే, సంపూర్ణ శాంతి నీవే. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. మంచి కాపరి మాకై నీలా, ప్రాణమునిచ్చి రక్షించితివి. మంచి కాపరి మాకై నీలా, ప్రాణమునిచ్చి రక్షించితివి. విడుదల చేసితివి, విడుదల చేసితివి. గొర్రెల
చేసి లోతైన క్రియ చేసి ఆత్మ ఫలమిచ్చి ఆత్మ ఫలమిచ్చి స్తుతులకు పాత్రుండవు స్తుతులకు పాత్రుండవు సృష్టించినావు రక్షించినావు భద్రపరచుతున్నావు సృష్టించినావు రక్షించినావు భద్రపరచుతున్నావు స్తుతులకు పాత్రుండవు స్తుతులకు పాత్రుండవు యెహోషువ 16 Joshua 16 యెహోషువ 16 యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు ఎరికో ఎదుట యోర్దాను దరి నుండెను. చదవండి. అక్కడ యోసేపు పుత్రులైన మనషే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. వారి సరిహద్దు మిక్మేతాతునొద్దనున్న సముద్రం వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానాషీలోను వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి యానోహ నరకు తూర్పున దాన్ని దాటి యానోహ నుండి ఆతారోతు వరకును నారాత్ వరకును ఎరికో తగిలి యోర్దాను దాటులో తప్పై మొదలుకొని ఆ సరిహద్దు కానా వేటి వరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యం. ఎఫ్రాయిమీయులకు అచ్చట అయ్యబడిన పట్టణం పోగా పట్టణం అనే వాటి గ్రామంలో మనషీల స్వాస్థ్యంలో అయితే గెజేర్లో నివసించిన కనానీయుల దేశంను వారి స్వాధీనపరచుకోలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీల మధ్య నివసించుచు పన్ను కట్టు దాసులై ఉన్నారు. ఎఫ్రాయిము స్వాస్థ్యం. ఆ తర్వాత మనస్సే స్వాస్థ్యముగా ఉంది. యోసేపు కుమారులైన ఎఫ్రాయిము మనస్సే. ఎఫ్రాయిం అంటే
ఆదికాండం 41:52 ఎవరైనా చదవచ్చు. ఆదికాండం 41:52. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. అభివృద్ధి లేక ఫలించే జీవితం. యోసేపు యొక్క చరిత్ర చదువుతుంటే మొదట సంతోషము, తర్వాత దుఃఖము, తర్వాత సంతోషం. మొదట తన తండ్రికి ప్రియమైన కుమారుడుగా గుర్తింపబడ్డాడు. అందరికంటే ఎక్కువగా ప్రేమించదగిన వాడుగా ఉన్నాడు. తండ్రికి అన్ని సమాచారాలు కూడా చెప్పేవాడు. అన్నలు చేసే తప్పులు కూడా తండ్రికి పోయి చెప్పేవాడు. ఇంకా అన్నలు ఊరుకుంటారు. ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళ తప్పు గురించి పెద్దలకు ఎవరికన్నా చెప్పి చూడండి, బాంబు వల్ల తెలియదు. తప్పుతో సహకరిస్తే పర్లేదు, కానీ తప్పుని గురించి ఎవరికి ఫిర్యాదు చేయకూడదు అని ఆశపడతారు మనుషులు. ఇంకా తప్పుతో సహకరించే వారిని స్నేహితులుగా చేసుకుంటారు. మరి స్నేహితులు అవుతారో శత్రువులు అవుతారో తప్పు చేసేవారి. కాబట్టి యోసేపు తప్పు చేసే అన్నలకు స్నేహితుడుగా ఉండలేకపోయాడు. తన యథార్థత, ఒక విధంగా తన ఆత్మీయ గ్రహింపు, క్షేమం కోరే మనసు, ఒక విధంగా దేవునికి భయపడిన వ్యక్తి. దేవుని ఎదుట పాపం చేయడానికి ధైర్యం ఉండేది కాదు యోసేపుకు. చాలామంది చాలా ధైర్యశాలుగా ఉంటారు. దేవునికి విరోధంగా కూడా ఎంతో పనులు చేస్తూ ఉంటారు. మొండి ధైర్యం, సైతానిచ్చే ధైర్యం మంచిది కాదు. యోసేపు చెప్పిన మాట చూస్తుంటే తన కష్ట సమయాల్లో, తన బాధకరమైన పరిస్థితిలో దేవుడు తను క్రమక్రమంగా సిద్ధపరిచి ఒక ఫలవంతమైన జీవితంలోనికి తెచ్చాడు. అదే దేవుని ఉద్దేశం. అందుకే ఎవరైనా బాధపడుతున్నా కూడా సంతోషించాలి. బాధపడితే సంతోషిస్తారా? బాధ తర్వాత ఫలవంతమైన జీవితం ఉంటుంది అని సంతోషించాలి. దేవుడు అనుమతించే బాధలన్నీ కూడా మనల్ని సిద్ధపరుస్తుంది అని సంతోషించాలి. దేవుని జీవం మనలో ప్రవహింప చేయడానికి అదే మార్గం. మనలో ఏ మంచితనం లేదు గనుక ఆయన మంచితనం మనలో ప్రవహింప చేయడానికి అదే మార్గం. బాధ, నింద, హింస, దుఃఖం. దుఃఖపడువారు మరి నవ్వేవారు ధన్యులు కాదు. దుఃఖపడువారే ధన్యులు.
అంటే దైవికంగా, నీతిగా, మంచితనముతో జీవించి అక్రమస్తుల ద్వారా దుఃఖపరచబడేవారు ధన్యులు. ఏదో తప్పు చేసి దుఃఖపడేవాళ్ళు కాదు. దుఃఖం కూడా యోగ్యమైన దుఃఖం ఉన్నది, అయోగ్యమైన దుఃఖం కూడా ఉంది. కాబట్టి యోసేపు ఎన్నో రకాలైన ఇబ్బందులో నుండి పోయాడు. అది చివరికి తను ఫలవంతమైన జీవితంలోనికి తెచ్చింది. అందుకే ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. మొదటి రెండో కుమారుని. అన్నలు తన్ను ద్వేషించారు, పగబట్టారు, అసూయపడ్డారు. ఇంకా తనకు దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి, కళను బట్టి మరింత పగబట్టారు. దేవుని ఉద్దేశం మన ఎడల గొప్పదిగా ఉంటే అది ఎవరికైనా చెబితే వారు అసూయపడతారు. దేవుని బిడ్డలు ఇతరులను కూడా తమ కంటే ఘనులుగా ఎంచడం ఒక మంచి అభ్యాసం. అసూయ లేని జీవితం, అదే నిజమైన ఆత్మీయ జీవితం. మనకంటే ఘనులుగా ఇతరులను ఎంచాలి. మనకంటే ఇతరులు ఘనపరచబడితే కూడా సంతోషించాలి. ఆ స్వభావం మనకి ఎప్పుడు వస్తుందో, కొంచెమన్నా వచ్చిందా అని ఆ వాక్యం చదవండి. మనకంటే ఇతరులను ఘనపరచాలి, ఘనులుగా ఎంచాలి. రోమా 12 రోమా 10 చదవండి. 12:10 అంతేనా? చదవండి. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగం గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. మీ ప్రక్కన కూర్చున్న వారు మీకంటే గొప్పవారు అని ఒకసారి మనసులో అనుకోండి. అనుకోవడానికి మనసు అవుతుంది. వాళ్ళకంటే నేను గొప్ప, ఈయన ఎక్కడికి వచ్చాడు, మొన్ననే వచ్చాడు. సాధారణంగా అలాంటి తలంపులే ఎవరికైనా వస్తుంది. కానీ ఆత్మీయులకు ఒకరినొకరు ఘనంగా ఎంచేది వస్తుంది. అలాంటి మనసు కలిగి జీవించేవారు నిజంగా దేవునికి ఇష్టలు. అందుకే సహోదరులు అసూయపడినప్పటికీ యోసేపు దేవుడు తనకివ్వబోయే ఆ ఘనతను గూర్చిన కళ చెప్పడం ఎంతో తను అన్నల దృష్టిలో తృణీకరించబడిన వాడుగా చేసింది. యేసుప్రభువారు తాను ఎక్కడి నుండి వచ్చాడు, ఏమై ఉన్నాడు, ఎంత అధికారం కలవాడు, ఎంత గొప్ప రక్షణనిచ్చుటకు వచ్చాడు, తనలో ఏ పాపం లేదు అని చెప్పినందుకు కొంతమంది తన్ను ప్రేమించారు,
చాలామంది తన్ను ద్వేషించారు. కాబట్టి యేసు ప్రభు ఎడల మన మనసు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆయనను ప్రేమించగలగాలి, ఆయనను ఘనపరచగలగాలి, ఆయన అధికారమును ఒప్పుకోగలగాలి, ఆయనను ఘనపరచగలగాలి, ఆయనను ఇంకా ఘనపరచడానికి ఆశ కలిగి జీవించాలి. ఆయన ఇంకా ఘనుడుగా రాబోతున్నాడు అని ఎదురు చూడాలి, సంతోషించాలి. ఆ సంతోషం మనలో ఉన్నదా అని కాబట్టి యోసేపు అన్నల వారే కావద్దు, యోసేపు వలె కావాలి. లోకం మనలను ద్వేషిస్తుంది, లోకం మనలను హింసిస్తారు. హింసించకపోతే చెప్పండి, హింసించకపోతే మనకు శ్రమ, హింసిస్తే మనకు ధన్యత. లోకం మనలను ద్వేషించడం మన ధన్యత. అప్పుడే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అనే దానికి రుజువు. లోకం మనలను హింసిస్తే అదే మనకు సిద్ధపాటు. కాబట్టి నీతియుక్తమైన జీవితానికి పొందే ఆ హింసలు మనలను రాబోయే శ్రేష్టమైన ఫలవంతమైన జీవితం కొరకు సిద్ధపరుస్తుంది అనేది ఒక గొప్ప సత్యం. బైబిల్ అంతట్లో చూడవచ్చు. దావీదు రాజు కూడా చెప్తాడు, నన్ను విశాల స్థలంలోనికి, ఐశ్వర్యవంతమైన స్థలంలోనికి దేవుడు నడిపించాడు. ఎప్పుడు? శ్రమల తర్వాత. శ్రమల తర్వాత అంటే యోగ్యుడుగా శ్రమపడ్డాడు, నిర్దోషిగా శ్రమపడ్డాడు, శ్రమ పెట్టిన వారిని కూడా ద్వేషించకుండా శ్రమపడ్డాడు. ఇంకా శ్రమ పెట్టిన వారు చనిపోతే కూడా ఏడ్చాడు. మనం కూడా ఏడుస్తామేమో కానీ కన్నీళ్ళు వస్తాయో లేదో. దావీదు అలాంటి వ్యక్తి. ఎందుకంటే తాను ఎలాంటి వాడు? దేవుని హృదయానుసారం. కాబట్టి అది యోసేపు యొక్క చరిత్ర. యోసేపు అనేక రీతులుగా శ్రమ పెట్టబడిన వాటిని ఓర్చుకొని తర్వాత శోధించబడ్డాడు. శోధనను జయించాడు. అందరికీ శోధనలు ఉంటాయి. శోధన లేని వారు ఎవరైనా ఉంటే చేయొద్దండి, మీకు ప్రైజ్ ఇస్తాం. ఎవరికి ఇవ్వకర్లేదనుకోండి, ఎందుకంటే శోధన అందరికీ ఉంటుంది. యేసు ప్రభువుకే శోధన ఉంది, ఇంకా మనకు ఉండకపోతే అది. కాబట్టి శోధన జయించాలి. యోసేపు అనేక రీతులుగా శోధించబడ్డాడు. యవనస్తుడు, ఇంకా యవనస్తులకు ఎక్కువ శోధన, ఆరోగ్యవంతులకు. కాబట్టి యోసేపు శోధించబడ్డాడు, ఆ తర్వాత నిందించబడ్డాడు, ఆ తర్వాత శిక్షించబడ్డాడు. అనవసరంగా కారణం లేకుండా శిక్షించబడ్డాడు. ఆ తర్వాత
హెచ్చించబడ్డాడు. దేవుడు తనను గుర్తు చేసుకున్నాడు. ఎవరినో గుర్తు చేసుకోమని బ్రతిములాడితే కూడా ఆయన మర్చిపోయాడు. దేవుణ్ణి బ్రతిములాడకుండా గుర్తు చేసుకున్నాడు. కాబట్టి అది యోసేపు యొక్క చరిత్ర. యోసేపు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. తన కష్టాలన్నిటి నుండి దేవుడు విడిపించాడు. ఆ జైల్లో ఉన్నప్పుడు తప్పకుండా ప్రార్థన చేసి ఉంటాడు. దేవుడు తనను విడిపించాడు. కాబట్టి విడిపించగలిగిన దేవుడు ఏ శోధన నుండైనా, ఏ కష్టం నుండైనా, ఏ నిందల నుండైనా, ఏ చెరసాల నుండైనా విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. అది కూడా యోసేపు యొక్క అనుభవం. యాభైవ కీర్తన ఒక వాక్యం చదవండి. 15వ వచనం. 50వ కీర్తన. ఆపత్కాలమున నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు. దేవుడు విడిపిస్తాడు, అప్పుడు దేవుని మహిమపరచాలి. అది మాత్రం మరవకూడదు. అందుకే ఒక కీర్తన అంతా కూడా దేవుడు ఎట్లా తన ప్రజలకు సహాయపడతాడు, మొరపెట్టినప్పుడు వింటాడు, విడుదల ఇస్తాడు, మేలు చేస్తాడు. అప్పుడు ఊరుకోకుండా దేవుణ్ణి స్తుతించాలా అని ఒక కీర్తనలో పలుమార్లు రాయబడి ఉంది. ఈ కీర్తనది 107. తర్వాత చదివి చూడండి. కాబట్టి దేవుని ఘనపరచాలా, దేవునికి కృతజ్ఞులుగా జీవించాలా, ఇతరులను కూడా దేవుని కార్యమును గూర్చి ఇతరులను కూడా దేవుని స్తుతించే వారిగా కూడా హెచ్చరించాలి. అది మన ధన్యత. వేరే వాళ్ళకు దేవుని స్తుతించాలంటే రాదు. అందుకే మనలో చేసిన కార్యమును బట్టి దేవుని స్తుతించేటట్టు వేరే వారిని కూడా మనం ప్రోత్సాహపరచాలి. అది యోసేపు చేసిన కార్యం. యోసేపు ఏమన్నాడు? మీరు నాకు కీడు చేయాలని అనుకున్నారు, నిజంగానే కీడు చేయాలని అనుకున్నారు, కానీ చెప్పండి, దేవుడు అది మేలు కొరకే చేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు కీడు చేశారని అనుకున్నది కూడా మీరు అనుకోకర్లేదు, గుర్తుపెట్టుకోకర్లేదు. మీరు కీడు చేయాలని అనుకున్నది మంచిదైంది. కీడు చేయాలనుకున్నది మంచిదైందా? అందుకే అది మేలుగా దేవుడు మార్చాడు. దేవుని కార్యాలు ఇట్లుంటాయా అని నిజంగా వారు ఆశ్చర్యపోయి ఉంటారు. వాళ్ళ బాధ కూడా దేవుడు తీసేశాడు, యోసేపు తీసేశాడు. వారు కీడు చేశారు యోసేపు అని దుఃఖపడకుండా ఆదరించాడు. ఎంత మంచి యోసేపు చూడండి. ఇలాంటి యోసేపులే, అలాంటి మనసు గలవారే నిజంగా సేవ చేయగలుగుతారు. మీ మనసులో ఎవరైనా ఏదైనా కీడు చేస్తే మనసులో పెట్టుకున్నారేమో, డైరీలు కూడా రాసుకున్నారేమో. ఈరోజు దాన్ని కొట్టేయండి. కొట్టేసి ఫలాని వారు చేసిన కీడు దేవుడు నాకు మేలుగా
మారుస్తాడు, మార్చాడు. యోసేపుకి అలాగ చేశాడు, నాకు కూడా చేస్తాడు అని నమ్మండి. యోసేపు యొక్క జీవితం ఫలవంతమైన జీవితానికి ఎలాగొచ్చాడో అదొక గొప్ప సవాల్. ఎన్నో దుఃఖకరమైన బాధకరమైన అనుభవంలో నుండి పోయాడో, అది ఎట్లా సహించాడో, దాన్ని ఎట్లా ఎదుర్కొన్నాడో, దాన్ని ఎట్లా సవరించాడో, దాని గురించిన చింత, దాన్ని కూర్చిన కోపం, పగ ఏది లేకుండా ఎట్లా జీవించాడబ్బా. ఇంకో మాట కూడా అంటాడు, నేను చెప్పండి దేవుని స్థానములో ఉన్నానా? ఎవరైనా దేవుని స్థానంలో ఉంటే చేయతండి. ఎత్తుతారు. దేవుని స్థానంలో లేదన్న వారు చేయతండి. ఇప్పుడు అందరూ ఎత్తుతారు. కానీ తర్వాత మీటింగ్ అయినాక నేను ఉన్నానంటారు. నిజంగా దేవుని స్థానంలో మనం ఉండకూడదు. ఆయనకిచ్చే అధికారం ఆయనకే చెందుతుంది. ఆయనలాగా తీర్పు తీర్చేది కానీ, పగ తీర్చుకునేది కానీ, ఇతరుల యొక్క దోషములను బట్టి వారిని ఎలాగ సంధించాలనేది దేవుని అధికారం, ఆయన బాధ్యత. మనం తప్పు చేసిన వాళ్ళం, మనకు శిక్ష రాకుండా చూసుకుంటే చాలు. వేరే వాళ్ళని శిక్షించే పని పెట్టుకోవద్దు. అది మన వంతు కావాలి. పగదించుట నా పని. ఎవరైనా మనకి ఏ కీడైనా, ఎంత నష్టమైనా, ఎంత అవమానమైనా, ఎంత బాధనైనా కలిగించిన వారికి ప్రతిచర్య చేసేది మన వంతు కాదు. ఒప్పుకుంటామా? ఒప్పుకుంటే మనం దేవునికి ఇచ్చే స్థానం దేవునికి ఇచ్చినట్లు. లేకపోతే దేవుని స్థానంలో మనం కూర్చున్నట్టు. ఎంత పొరపాటు! వేరే వారి కంటే మించిన నేరస్తులం అయిపోతుంది. యోసేపు చెప్పిన మాటలన్నిటి అర్థం చూడండి. తాను బాధపడిన విధానం చూడండి. తన బాధ ద్వారా నేర్చుకున్న పాఠాలు చూడండి. తన బాధ ద్వారా దేవుడు తను సిద్ధపరిచి హెచ్చించిన ఆ సిద్ధపాటును చూడండి. అదే సిద్ధపాటు మనలో కూడా జరగాలి. ఫలవంతమైన జీవితం. మరలా యోసేపు చనిపోకముందు కూడా చెప్తాడు. ఏమంటాడో, నన్ను ఒకవేళ ఇక్కడే పాతి పెట్టినా సరే, నా ఎముకలు మాత్రం ఐగుప్తులో విడిచిపెట్టవద్దు. మీరు కనాను దేశానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలా? ఆ ఎముకలను కూడా తీసుకుపోవాలా? నా ఎముకలను ఐగుప్తులో విడిచిపెట్టవద్దు. నేను ఐగుప్తుడను గాను, నేను ఐగుప్తులో అధికారి అయిన నేను ఐగుప్తుడను గాను. నాకు ఫరో ఇంత గొప్ప స్థానం ఇచ్చినా నేను ఫరోకు చెందను. నేను దేవుని ప్రజలతో సంబంధం కలిగి ఉంటాను, ఎప్పటికి ఉంటాను. నా ఆత్మీయ సహవాసం దేవుని బిడ్డలతోని, నీతోని, నా సహోదరులారా అని తేటగా చెప్తాడు. ఇస్రాయేల్లో కూడా చాలామంది చనిపోయిన వారిని ఎక్కడ బాధ పెడతారో తెలుసా? ఎవరన్నా విన్నారా? ఒలీవ కొండ దగ్గర బాధ
పాతి పెడతారంటే, ఎందుకంటే ప్రభు అక్కడ దిగుతాడు అంటే మొదట లేవాలి. యేసు ప్రభు ఎక్కడ కాలు పెడతాడో అక్కడే సమాధి చేయండి అని ఆశపడతారు. మంచి ఆశనే. ఇశ్రాయేలు యొక్క గ్రహింపు, మన సహవాసం దేవుని బిడ్డలతో శాశ్వతమైనది. అది కూడా యోసేపు పాటించాలి. ఫలవంతమైన జీవితం మన జీవితం అలా ఉండడానికి మనం సిద్ధపడతాం. ఆదికాండం 26:12. ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అసలు ఇలాంటి ఫలము ఎవరు కూడా పొందినట్టు ఎక్కడ కూడా మనం చదవం. కేవలం ఇస్సాకే. ఒక విధంగా ఇస్సాకును దేవుడు సంపూర్ణంగా దీవించాడు. తన హస్తాలను, తన పంటను, తన ప్రయాసమును దేవుడు 100 దీవించాడు. ఎంత గొప్ప సాక్ష్యం. మీ ఊర్లలో ఎవరైనా పంట పండిస్తే 100 వస్తుందా? ఎప్పుడన్నా వచ్చిందా? సాధారణంగా రాదు. 100 రాదు. నష్టం రాకుంటే చాలా బాగా, కొంచెం లాభం వస్తే చాలు, అంతే గొప్ప. ఈయన చూడు 100 ఫలం. ఇస్సాకు యొక్క జీవితం ఎంత జాగ్రత్తగా జీవించి ఉంటాడు అనేది మనం ఇక్కడ ఊహించవచ్చు. ఫలవంతమైన జీవితం. నాలో మీరు నిలిచి ఉండండి ప్రభు చెప్పినాడు. నాలో నిలిచి ఉండకపోతే మీరు ఫలించలేరు. నాలో నిలిచి ఉండని తీగ ఎండిపోతుంది. పనికిరాని తీగలను తీసివేస్తారు, ఎందుకంటే ఎక్కువగా ఫలించినట్లు. యోహాను సువార్తలో ఇవన్నీ చెప్తారు. ద్రాక్ష చెట్టు ఫలము రాకముందు పాత తీగలన్నీ నరికేస్తారంట. ఇక్కడ ఎవరైనా ద్రాక్ష తోట నాటిన వాళ్ళు ఉన్నారా? కనీసం మీ ఇంట్లోనే ఉందా? మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. ద్రాక్ష పండు కాలం వచ్చేదాని ముందు పాత తీగలన్నీ నరికేస్తారు. ఎందుకంటే ఆ తర్వాత ఏమవుతుందంటే కొత్త తీగలు వస్తాయి. ఆ కొత్త తీగలకి ఫలాలు వస్తాయి. పాతది ఉంచినా కూడా ఫలాలు రావు. మన పాత అనుభవాలన్నీ పోవాలి. పాత అనుభవాల మీద ఆధారపడకూడదు. క్రొత్త అనుభవంలోనికి రావాలి. మన జీవితం ఎల్లప్పుడూ మారుతుండాలి. ఏదో మారు మనసు పొందాను, ఎప్పుడో బ్యాప్టిజం తీసుకున్నాను, సేవకు వచ్చాను, సేవ చేశాను అని అక్కడే ఆగిపోకూడదు. ఇంకా ముందుకు పో, ఇంకా మారు. కొత్త తీగలకే ఫలాలు వస్తాయి, పాత తీగలకు రావు. నిన్నటి దినమున నీ జీవితంలో ఏమన్నా మార్పు వచ్చిందా అని
అలాగ అనుకో. పోయిన వారం ఏమన్నా మార్పు వచ్చిందా? పోయిన వారం, పోయిన సంవత్సరం అంటే చెప్తానేమో కానీ పోయిన వారం అంటే కష్టం. మన జీవితం మారుతూనే ఉండాలి. ఆ వాక్యం చదవండి. 2 కొరింథీ 3:18. 2 కొరింథీ 3:18 చదవండి. మనమందరం, చూడండి, అందరం, కొందరు కాదు, ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మార్చబడుతూనే ఉన్నాము, మార్చబడుతూనే ఉండాలి. అందుకే ఎవరైనా చెప్తే మనం కూడా సాక్ష్యం చెప్పిస్తాం అప్పుడప్పుడు కదా. నిన్నటి సాక్ష్యం చెప్పమని చెప్పాలి. అప్పుడు ఏమంటారు? లేకుంటే పోయిన వారంది సాక్ష్యం చెప్పండి, 10 సంవత్సరాల క్రితంది కాదు. ఫలవంతమైన జీవితానికి అదే. మంచి చెట్టు చెప్పండి, మంచి ఫలం ఇస్తుంది. చెట్టే బాగుండాలి, చెట్టు యొక్క సుగుణమే బాగుండాలి, చెట్టు యొక్క జాతి, రకం, దాని మూలం, దాని వేరు మంచి చెట్టుగా కావాలి. తర్వాత అంటుకట్టబడాలి. అంటుకట్టబడేది కూడా ఒక గొప్ప రహస్యం. ఈ దినాల్లో గ్రాఫ్టింగ్ చేసి ఎన్నో మంచి మంచి ఫలాలు, పెద్ద పెద్ద ఫలాలు, రుచిగల ఫలాలు కూడా తయారు చేస్తున్నారు, ఫలింపజేస్తున్నారు. ఎందుకంటే అంటుకట్టబడే పద్ధతి ద్వారా. అంటుకట్టడం అంటే ఏంటి? గ్రాఫ్టింగ్. ఒక కొమ్మ తీసి ఒక చెట్టుది ఇంకొక చెట్టు కొమ్మకు అక్కడ దాని తోలు తీసి ఈ కొమ్మ దానికి అతికించి కొంత పేడ పోసి పట్టి కడతారు. అప్పుడు ఆ కొమ్మ ఆ చెట్టుకు అతుకపోతుంది. ఒక విధంగా ఆ చెట్టే మారిపోతుంది. ఈ కొమ్మలో ఉన్న రసము అందులోనికి పోవటం ద్వారా ఆ చెట్టే ఒక నూతన విధమైన ఫలము ఫలించే చెట్టుగా మారిపోతుంది. ఎంత అద్భుతం! ప్రభువుతో మనం అంటుకట్టబడాలి, ఇశ్రాయేలుతో మనం అంటుకట్టబడాలి. ఆ మాట చదవండి, అంటుకట్టబడాలి. రోమా 11:24 చదవండి. ఎట్లనగా అంటుకట్టబడిన ఎడల మంచి ఫలం. మనం అడవి చెట్టు, ఇశ్రాయేలీయులు స్వభావ సిద్ధమైన మంచి చెట్టు, దేవుడు ఏర్పరచుకున్న చెట్టు. ఇంకా క్రీస్తు ప్రభు ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి
వ్యవసాయకుడు కాబట్టి అంటుగట్టబడాలి. ఫలించే జీవితం యొక్క రహస్యం ఇంకా మనం బాగా ధ్యానించాలి. ఫలించే జీవితం కావాలి, నిష్ఫలమైన జీవితం ఉండకూడదు. ఇంకో మాట కూడా చదువుకుంటాం. ఒక ఉదాహరణ 2 సమూయేలు 6:23. ఎవరో నిష్ఫలంగా జీవించారు. దానికి కారణం కూడా అక్కడ మనం చూడొచ్చు. ఇంకొక వ్యక్తి ఫలవంతంగా జీవించాడు. అది కూడా ఆ సందర్భంలో నుండి మనం ఒకసారి ధ్యానించుకోవచ్చు. 2 సమూయేలు 6:23 చదవండి. కరెక్టేనా? మరణం వరకు సౌలు కుమార్తె మీకాలు పిల్లలను కనకయుండెను. కారణం డిస్పైస్డ్, తృణీకరించింది. ఎవరిని? దావీదును. ఎలాంటి దావీదును? దేవుని మహిమపరచడానికి మందసం ఎదుట తను తాను మరిచిపోయి, తాను రాజని కూడా మరిచిపోయి, తన పనివారితో పనికత్తెలతో సమానుడుగా చేసుకొని, ఒకవేళ చెప్పులు కూడా లేకుండా, ఒకవేళ మామూలు బట్టలు వేసుకొని వీధిలో సంతోషం పట్టలేక నాట్యమాడాడు. తన ఘనతను మరిచిపోయి దేవుని ఘనపరచాడు. దేవుని ఘనపరిచే ప్రజలైన సామాన్యులైన వారితో ఏకమయ్యాడు. అది మీకాలు సహించలేకపోయింది. ఒక విధంగా మీకాలు ఏమని ఉంటుందో, ఏమయ్యో రోడ్డు మీదనే నాట్యం వేశావు, అందరితో సమానమైపోయావు, రాజని మర్చిపోయినావు. సరే, నువ్వు రాజని మర్చిపోయినా పర్లేదు, కానీ నా భర్తని మర్చిపోతావా? అది ఈమెకు బాధ. రాజుని మర్చిపోయినా పర్లేదు, కానీ నా భర్త అని మర్చిపోతే ఎట్లా అని రాజును గద్దించబోయింది. అందుకే గొడ్రాలైపోయింది జీవితకాలం అంతా. ఎవరైనా దేవుని మహిమపరచడానికి, దేవుని మహిమపరిచే వారిని అభ్యంతరపరిచేవారుగా ఉంటే కూడా వారు నిష్ఫలులవుతారు. జాగ్రత్త. ఎవరు దేవుని మహిమపరుస్తారు, మహిమపరచడానికి క్రయం చెల్లిస్తారు. క్రయం చెల్లించే వారిని బట్టి అభ్యంతరపడకుండా సంతోషిస్తారు. ఒకవేళ వారి ద్వారా నీకు కూడా ఏదైనా అవమానం వస్తే దానిలో కూడా సంతోషిస్తే నువ్వు తప్పకుండా ఫలిస్తావు. నీకు అలాంటి పొరపాటు చేయకుండా ప్రార్థనకి వెళ్తాం. ఫలవంతమైన జీవితం, మన ప్రార్థన ఫలితం కూడా దేవుడు మనకిచ్చినట్లు ప్రార్థన చేయండి. కరోనా వ్యాధి ఎక్కువ అవుతుంది, మన దేశంలో కూడా ఎక్కువ అవుతుంది, మన జంట నగరాల్లో కూడా ఎక్కువ అవుతుంది. దిక్కుతోచని స్థితిలో ఉన్నారు అధికారులు, ప్రజలు. ప్రార్థన చేయండి. దేవుడు కనికరించినట్లు, దయ చూపించినట్లు, మనుషులు కూడా దేవుని వైపు మరలునట్లు, రక్షణ పొందునట్లు
విశ్వాసులు కూడా కన్నీళ్లతో ప్రార్థన విజ్ఞాపన చేయనట్లు భారం పరిశుద్ధాత్ముడే ఇచ్చి అందరి మొర వినున్నట్లు 2వ దినవృత్తాంతములు 7:14 దేవుడు నెరవేర్చడానికి మనము మరి అలాంటి వాతావరణం కలిగించేవారుగా అవుదుముగా ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు మొదలుపెట్టాడు.